ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము ప్రత్యౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. నిర్గమకాండం 27:1. సీనాయి పర్వతం మీద దేవుడు చూపినట్లుగా మోషే తుమ్మ చెక్కతో ఒక బలిపీఠమును మరియు దానికి సంబంధించిన వస్తువులను కట్టమని కోరాడు. బలిపీఠం లేకుండా ఆత్మీయంగా మరియు భూ సంబంధంగా ఎవరూ ఆశీర్వదింపబడలేరు. అబ్రహాము అటువంటి బలిపీఠమును కట్టి ఆశీర్వదింపబడ్డాడు. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఆదికాండము 13:18. కానీ మనకు ఆ బలిపీఠం మరియు పరిపూర్ణమైన బలియాగం ప్రభువైన యేసుక్రీస్తు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. హెబ్రీ 13:12. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.